భారీ వర్షాలు. మరో ప్రక్కన కృష్ణా వరద. గతంలో ఎన్నడూ లేని రీతిలో కృష్ణమ్మ ఉప్పొంగింది. గ్రామాలు జలమయంగా మారాయి. గ్రామాల్లో ఉన్న ప్రజలు కృష్ణా కరకట్ల మీదకి సురక్షిత ప్రాంతాలకి తరలివచ్చి తలదాచుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కే కొత్తపాలెం, బొబ్బర్లంక, పాత ఎడ్లంక గ్రామాలు పూర్తిగా వరద ముంపుకు గురయ్యాయి. ఆయా గ్రామాల్లోని ప్రజలు గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు. అతిపెద్ద గృహాలు పూర్తిగా నీట మునిగి నీటిలో కనిపించని పరిస్థితి ఏర్పడింది. వందలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగి నీటిలో తేలాడాయి. రైతులు పూర్తిగా నష్టపోయి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో అవనిగడ్డకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇక్కుర్తి శ్రీనివాసరావు, ఇక్కుర్తి రాంబాబు ఆయా గ్రామాలలో వెంటనే స్పందించి పర్యటించారు. ఒక ప్రక్కన వరద విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాలలో పర్యటించి వరద బాధితులను నేనున్నానంటూ వాళ్ళని పరామర్శిస్తూ తన వంతు సాయం అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వరద ముంపు ప్రాంతాలలో ఉన్న పేదలకు పులిహార ప్యాకెట్లతో పాటు చిన్నారులకు బిస్కెట్లు, మరో ప్రక్కన ఎటు చూసినా ముంపుకు గురై వరద నీటి ప్రవాహం ప్రవహిస్తూ పశువులకు మేత సైతం లేని పరిస్థితి ఏర్పడగా పశువులకు గడ్డి ఏర్పాటు చేసి మూగజీవాల దాహం తీర్చాయి. అంతేకాకుండా నేటికి ఆనాటి వరద ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా దివిసీమలోని నదీ పరివాహ ప్రాంతాలలో పర్యటిస్తూ వారికి అపర్ణాస్త్వాన్ని అందిస్తున్నారు. ఒకసారి చూడండి అందరూ ఆయన చంద్రాని ఓకే ఓకే పట్టుకోండి సార్ ఒకసారి వరదల ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నామని చెప్పి తెలుసుకుని, ఎందుకంటే ఏదో చేదోడు వాదోడుగా తన వంతు సాయంగా చేయాలని చెప్పి మన పాతట్లంకి వచ్చి మూగజీవాలైన గేదెలకు కానీ, మేకలకు కానీ, ఎద్దులకు కానీ వాటికి ఏ ఇబ్బంది రాకుండా రేపొద్దున వాటికి గడ్డిని అలాగే దాణా సప్లై చేస్తామని చెప్పి మన ముందుకు వచ్చారు. అందుకని వారికి గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరు కూడా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నది. ఇప్పుడు ఆగితలో ఉన్న నాయకులు అందరూ ఇవాళ వడ్లంక గ్రామం అంతా మునిగిపోయింది. అందరం ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బందిలో పెద్ద బోట్లు పెట్టలేకపోయారు. గ్రామానికి చిన్న బోట్లు పెడుతున్నారు. మనుషులు అల్లాడిపోతున్నారు, అతలకొతలం అయిపోతున్నారు. అన్ని విషయాల్లో మరి పట్టించిన బాధ్యత తక్కువగా కనపడింది మాకు. ఇప్పుడున్న నాయకులు మరి ఏ విషయం కూడా మరి ఇవాళ పెద్ద పెద్ద బోట్లు పెట్టేవాళ్ళు. ఇవాళ నాయకులు లేవు. వాటర్ నాటడానికి, ఈ బెడ్ అంతా నాటడానికి, జరగడానికి ఒక నాయకులు కూడా పెద్ద బోట్లు పెట్టలేకపోయారంటే మరి